క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే మనము దేవుడు మెచ్చినట్టుగా జీవించడానికి, ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన యొద్ద పరిశుద్ధత మాత్రమే ఉంది. ఆయన నీతికి పునాది వేసినవాడు. మరి మనం దేనికి వేస్తున్నాం? వాక్యాన్ని గమనిస్తే అని అంటున్నాడు చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయము 9వ వాక్యం. 2వ దినవృత్తాంతములు అందరికి చెప్పమ్మ, పేజీ నెంబరు తీనమ్మ. 16వ అధ్యాయము 9వ వాక్యం చదవ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం రోజు మనతో మాట్లాడుతున్న మాట. తన ఎడల, ఎవరి ఎడల? దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి జీవించమని చెబుతుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచుంది. దేవుని కన్నులు ఎవరి కొరకు వెతుకుతున్నాయి? ఎవరి కొరకు చెప్పండమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా, యథార్థవంతులను బలపరచడానికంట. ఆయన ఎవరి కొరకు వెతుకుచున్నాడంటే, యథార్థంగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నన్ను యథార్థంగా ఆరాధిస్తుంటారో, ఎవరైతే నా యందు దృష్టి ఉంచి నేను నడవమన్న విధంగా నడుస్తారో వారిని నేను బలపరుస్తాను. హల్లెలూయా. మన దేవుడు బలపరిచేవాడు. ఆయన చక్కగా తేట తెల్లగా చెబుతున్నాడు. ఆయన చెబుతున్న మాట మళ్ళా మీరు జాగ్రత్త చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మనం మన వ్యక్తులను గమనించడానికి ఎంత దూరం వెళ్తాం? ఏంటి ఇంతలోని కనుమ చేశాడంటారు. ఏంట్రా ఇది ఇంత